హాయ్ వ్యూయర్స్, విఎస్ఆర్ మీడియా ఛానల్కు స్వాగతం. తిరుపతిలోని 2 KFC రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు జరిపారు. ఎయిర్ బైపాస్ రోడ్డు, భవానీనగర్లో ఉన్న రెస్టారెంట్లో చికెన్ను సరైన ర్యాకులో ఉంచకపోగా దారుణంగా నేలపైనే అపరిశుభ్రమైన వాతావరణంలో నిలువ ఉంచడంతో కంపు కొడుతుండడం గమనించారు. దాదాపు 683 కిలోల చెడిపోయిన చికెన్ను బెంగళూరులోని వారి సంస్థకు వెనక్కు పంపారు. 2 KFC హోటళ్లకు 10,000 వరకు జరిమానా విధించారు. ఆహార పదార్థాల ప్యాకింగులపై MRD లేబులు లేకపోవడం, స్టోర్ రూము అపరిశుభ్రంగా ఉండడం గమనించి నిర్వాహకులపై మున్సిపల్ హెల్త్ అధికారి యువ అన్వేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాజీ కాలనీలో, రేణుగుంట రోడ్డులో ఉన్న డామినోస్ రెస్టారెంట్లు, తిరుమల బైపాస్ రోడ్లో, ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, వెటర్నరీ అధికారి గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తనిఖీ చేశారు. రెస్టారెంట్లన్నీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. తిరుపతి మహతి ఆడిటోరియం సమీపంలో PP చావడిలో మటన్ మార్కెట్, లీలామాల్ సర్కిల్లో సమీపంలో చేపల మార్కెట్ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కుళ్ళిపోయిన మాంసం, చేపలు బయటపడడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇన్నాళ్లుగా మార్కెట్లో ఈ పరిస్థితులు కొనసాగుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు, తనిఖీలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తున్నారు. చేపల మార్కెట్లో నాణ్యతను పర్యవేక్షించాల్సిన మత్స్యశాఖ, ఆహార భద్రత ప్రమాణాలను పరిశీలించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, పారిశుద్ధ్య నిర్వహణకు బాధ్యత వహించే మున్సిపల్ అధికారులు, వ్యాపార అనుమతులు పరిశీలించే స్థానిక సంస్థల అధికారులు ఏళ్ల తరబడి తనిఖీలు జరపకుండా ఏం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని వీడియోస్ కోసం విఎస్ఆర్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.